కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతులకు మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 నెలల క్రితమే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జగన్ మిర్చి రైతులను పరామర్శించే వరకు స్పందించలేదంటే ఏమనుకోవాలి అని నిలదీశారు. కేంద్ర మంత్రి ఢిల్లీలో లేనప్పుడు మిర్చి రైతుల కోసం చర్చించడానికి వెళ్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసమని చెప్పారు. రైతులు వ్యవసాయం దండగానే భావన చంద్రబాబు మనసులో ఇంకా పోలేదని బొత్స అన్నారు. మిర్చి రైతులను కలవడానికి జగన్ వెళ్లడం ఇల్లీగల్ యాక్టివిటీ అయితే అట్టహాసంగా విజయవాడలో జరిగిన మ్యూజికల్ నైట్ లీగల్ అవుతుందా అని ప్రశ్నించారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చేయాలని చెప్పారు. బురద జల్లడం కాదు, ఆరోపణలు నిరూపించాలని బొత్స సవాల్ విసిరారు. ఏదైతే పూర్వం నుంచి నాడు ఉందో, చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం పట్ల చిన్నచూపు ఉందో, వ్యవసాయం సొంత దండగానే ఏదైతే పేరు ఉందో అది మనసులో ఇంకా ఆయన పెరిగిపోయి ఉంది. రైతు సమస్యలు, రైతుల తాలూకా కష్టాలు, రైతుల తరపున ఇబ్బందులు, రైతులకు మద్దతు ధర అడిగితే అది ఇల్లీగల్ యాక్టివిటీ, ఇది వచ్చి ప్రైమ్ యాక్టివిటీ, ఆవరేజ్ యాక్టివిటీ. ఏం చెప్పాలి, ఏం చేయాలి ఆలోచించండి. సరే ఎప్పటికైనా సరే మన రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ బృందం వెళ్ళి మరి కేంద్రం మీద కలిశారు. సరే దాని మీద మంచి అభిప్రాయం కేంద్రం నుంచి రావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే రైతులకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. 10 రోజుల క్రింద అనుకుంటా గతసారి మీరు నేను కలిసి పత్రిక అయిన తర్వాత మేము డిమాండ్ చేసిన తర్వాత అంతకుముందు ఉన్న సిట్టు లేకపోతే ఈ భూములు, ఈ ఫ్రీ వరల్డ్ భూములు, దీని మీద ఏదో 4 అధికారుల మీద వచ్చి ఎంక్వైరీ జరుగుతున్నాయని చెప్పారు. ముందు వచ్చి 16-10లో జరిగిన 2016-17లో జరిగిన అంశాల పట్ల అన్నారు. మళ్ళీ దాన్ని మన్నాడు మళ్ళీ పత్రిక మధ్య కాదు 2016-17, 2004. జెడ్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి భద్రత ఎందుకు కుదిరించారని గవర్నర్ ఆశ్చర్యపోయారన్నారు బొత్స. జగన్ భద్రత తనకు సంబంధం లేదని చెబుతున్న ముఖ్యమంత్రి మిర్చి యార్డ్ సందర్శనకు వెళ్లడం ఇల్లీగల్ అని ఎలా చెబుతారని బొత్స సూటిగా ప్రశ్నించారు. సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్న భద్రత ఏంటంటే జెడ్+ భద్రత ఉంది సార్ అన్నాను. అది వర్చువల్ గా వచ్చింది, ఇది సర్టిఫికేట్ గా ఇచ్చారండి. మరి ఎలా తీస్తారు, ఒకరోజు ఆపడం ఏంటి? ఆశ్చర్యపోయాడు ఆయన. ఇది సర్ప్రైజ్ ఆయన వ్యక్తపరిచారు. అంటే ఏ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుంటామో, ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విషయానికి వచ్చారంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇది నాకు సంబంధించిన విషయం అన్నారు. మరి మీకు సంబంధం ఎవరి సంబంధం ఉంటుందండి? జరుగుతున్న పరిణామాల్లో మరి దాన్ని రివ్యూ చేసుకుని చెప్పి చేసేది ప్రభుత్వం తరపున, ప్రభుత్వ అధినేతగా కాకపోతే ప్రభుత్వాన్ని కాకపోతే ఎవరికి ఉంటుంది? ఎవరు బాధ్యులు? అది నాకు సంబంధించిన విషయం. అంత సింపుల్ గా నాకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటున్నాను వేరు, నా సంబంధించిన అన్న విషయం వేరు. మరి నా సంబంధించిన విషయం అన్నప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ అనే మాట ఎలాగ వచ్చింది? రైతులు చూడడానికి వెళ్ళి, రైతుల తాలూకా కష్టాలు వినడానికి వెళ్ళి, రైతుల తాలూకా బాధలు వినడానికి వెళ్ళి, వాళ్ళకి మద్దతు ధర రాలేదని రైతులు వచ్చి ఆత్మహత్య చేసుకుని మధ్య వచ్చి బాధపడుతున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి